సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన నిమిత్తం మనం పురికొల్పబడినట్లుగా ప్రార్థనా శక్తి ఎట్టిదో ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మనకు అందించబోతున్నారు. తప్పకుండా ఉపవసించి ఈ ఉదయం ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరు. అలాగే ఈరోజు రాత్రి యూత్ మీటింగ్ ఉంది. సెమినరీ బాప్టిస్ట్ చర్చిలో ఈరోజు రాత్రి దేవుని వాక్యం చెప్పడానికి నేను రాబోతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా రేపు ఆదివారం కదా, క్రైస్తవ జనాంగమా, ప్రతి ఆదివారం ప్రతి క్రైస్తవ కుటుంబం తాళం వేసుకొని కుటుంబ సమేతంగా దేవుని మందిరంలో కనబడాలి. ఆదివారపు ఆరాధనలకు వెళ్లకుండా ఒక డెక్క కూడా మన ఇంట్లో విడవబడకూడదు. పాలు తాగే పసిబిడ్డ మొదలుకొని పండు ముసలివాని వరకు కుటుంబాలు మందిరంలో కనబడునుగాక. అయితే సుమి, ఆదివారపు ఆరాధనలకు ఒక్క క్షణం కూడా మీరు లేటుగా వెళ్ళొద్దు. 9ంటికి ఆరాధన అయితే 8:50 కల్లా, 10ంటికి ఆరాధన అయితే 9:50 కల్లా ఓ 10 నిమిషాలు ముందే వెళ్ళి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించున్నట్లుగా ప్రార్థించండి. ప్రార్థించిన స్థలాలలో ప్రభువారు ప్రభావంతో పనిచేయటం ప్రారంభిస్తారు. మన సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 ఆరాధనలు, కొత్తగా ప్రారంభించబడిన పరిచర్య పటాన్చెరు పరిచర్యలో సాయంకాలం ఆదివారం 6 గంటలకి ఆరాధన. మెదక్ ఇంకా ఆ ప్రాంతాల్లో మన బ్రాంచ్ మందిరాలు ఉన్నాయి. ఏ ఆరాధనకి వెళ్ళని వారు మంచి అపోస్తుల సహవాసం కొరకు ఎదురు చూస్తూ ఉంటే మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఓ దివ్యమైన వర్తమానం ఈ దినం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత రేపబడి మీ ఎదుట నిలవబడి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొరింథీ సంఘంతో పౌలు వారు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇక్కడ 2 పరిశుద్ధతలు గూర్చి చెప్తాడు. మొదటి పరిశుద్ధత, అది ఉచితంగా మనకు దొరికింది. ఎలా? యేసుక్రీస్తు వారు కార్చిన పవిత్ర రక్త ధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని నమ్మి ఆయన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకున్నావే, మనం ఉచితంగా పరిశుద్ధులుగా మార్చబడ్డాం. నిజమే, ఈ సృష్టిలో పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన ఏకైక దేవుడు, పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన ఏకైక రక్తం, పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన ఏకైక ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో ఆయన రక్తంతో కడగబడుట ద్వారా ఉచితంగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. అయితే ఆ పరిశుద్ధతను మనం కొనసాగించాలంటే, దేవుడు ఉచితంగా మనకిచ్చిన ఆ దివ్యమైన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే, దినదినం నిన్ను నీవే వాక్యం చేత, దేవుని ఆత్మ చేత నిత్యము నిన్ను నీవే పరిశుద్ధపరుచుకుంటూ రావాలి. కొంతమంది ఉన్నారు, దేవుని సన్నిధికి వస్తారు, దేవుని వాక్యం వింటారు, దేవుని ఆత్మ పొందుకుంటారు, చక్కగా వాక్యం చేత ఆత్మ చేత కడగబడుతూ ఉంటారు. మరి కొంతమంది ఉన్నారు, చక్కగా దేవుని దగ్గరికి వస్తారు, వాక్యం వింటారు, కానీ వాక్యం చేత కడగబడి. ఇది ఎలాగో చెప్తా. చెరువు ఉంది, ఆ చెరువులో ఉన్న నీళ్లతో బట్టలు కొన్న మురికి వదలగొట్టుకోవటానికి చాకలి ప్రతిరోజు చెరువు దగ్గరికి వస్తాడు. ఆ నీళ్లతో శుభ్రంగా బట్టలు ఉతికి వచ్చేటప్పుడు మురికి బట్టలతో వస్తాడు నీళ్ళ దగ్గరికి. తిరిగి వెళ్ళేటప్పుడు ఏమండి సూపర్ పవర్ రిన్ అంటారు, చూసారా? ఏమండి చిన్నప్పుడు
రేడియోలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, పాలల్లోనే తెలుపు, మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మ అని అంటారు చూసారా. నిజమే. ఆ బట్టలు చెరువు దగ్గరకు వచ్చి ఉతుక్కొని తెల్లటి వస్త్రాలతో తిరిగి వెళ్తాడు. రేపు ఆదివారం మన మందిరానికి వస్తున్నాంగా, మురికి బట్టలతో వస్తాం. నిజమే. సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉన్న మురికి మన బట్టల మీద పడుతుంది. ఇప్పుడు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని వాక్యం చేత ఆ మురికి వదలగొట్టుకోవటానికి దేవుని సన్నిధికి మనం రావాలి. చాకలైన ఆ రజకుడు మురికి బట్టలు చెరువు దగ్గరికి తీసుకొచ్చి ఆ మురికి బట్టలు శుభ్రం చేసుకోకుండా ఆ మురికి బట్టలతోనే వెళ్తే ఉపయోగం ఏముంది? దైవజనమా, రేపటి దినం దేవుని సన్నిధిని కోనేటి దగ్గరికి మనం వస్తూ ఉన్నాం. వాక్యం అనే నీళ్ల చేత యేసుక్రీస్తు అనే బండకు బాదుకొని, పరిశుద్ధాత్మ అనే సబ్బు చేత రుద్దబడి దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధపరచబడి దైవ సన్నిధిలో మనం బయలుదేరి వెళ్ళాలి. అవును, సుంకరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు పాపాత్ముడిగా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి తను బయలుదేరి వెళ్ళాడు. చూసారా, చెరువు దగ్గరికి చాకలైన వచ్చి మలినమైన బట్టలు శుభ్రమైన బట్టలుగా మార్చుకొని వెళ్తాడు. నేను ఒక మాట మిమ్మల్ని అంట, చేప ఉందే 24 గంటలు ఆ చేప నీళ్ళల్లోనే ఉంటుంది, నీళ్ళల్లోనే తిరుగుతుంది, నీళ్ళలోనే నిద్రపోద్ది, దాని జీవితం అంతా నీళ్ళల్లోనే. విచిత్రం చెప్పమంటారా? 24 గంటలు నీళ్ళల్లో ఉండే ఆ చేప తన ఒంటికున్న నీశ్వాసను బాగొట్టుకోదు. ఎంత విచిత్రం చూడండి. రజకుడు బట్టలు తీసుకొని వచ్చి ఆ బట్టలకున్న నీసు కంపంతా వదలగొట్టుకొని పోతాడు. కానీ 24 గంటలు నీళ్ళలో ఉండే చేపందు చూసారా, నీసు కంపు. ఎందుకో తెలుసా? అది తను తాను శుభ్రం చేసుకోదు, తను తాను పరిశుద్ధపరచుకోదు. దైవజనమ, ఆ నీసు కంపుతోనే అది బ్రతుకుతుంది. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ ఆ నోటి మాటల్లో ఉన్న నీసుదనం, ఆ చూపులో ఉన్న నీసుదనం, శరీరంలో బయలుదేరే ఆ కోరికల్లో ఉన్న నీసుదనం, నోటిలో ఉన్న అపవిత్రత, బూతు మాటలు వదలగొట్టుకోరు. వస్తారు దేవుని సన్నిధిలో 3-4 గంటలు కూర్చుంటారు. చేప 24 గంటలు నీళ్ళలో తిరిగినట్లుగా ఆదివారం ఆరాధనకు వస్తారు, బుధవారం బైబిల్ స్టడీకి వస్తారు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఉదయకాలం ప్రార్థన చేసుకుంటారు, సాయంకాలం ప్రార్థన చేసుకుంటారు, 24 గంటల వాక్యం ధ్యానిస్తారు. విచిత్రం, నీసు కంపు వదులుకోదు. చేపలాగా ఒంటికి బట్టిన నీసు కంపు వదలనివ్వరు. దైవజనమా, నీ వట్టి వాడిగా అట్టి దానిగా ఉండకూడదు. వాక్యం చేత ఆత్మ చేత నిత్యము నిన్ను నీవు కడుక్కుంటూ రావాలి. ఎందుకు మనం పరిశుద్ధపరచబడాలి? ప్రతి క్షణం ఎందుకు పరిశుద్ధపరచబడాలి? 3 దివ్యమైన మాటలు చెప్తాను. ఆ రోజు యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువా, యోర్దాను గట్లు దాటి పొంగి ప్రవహిస్తూ ఉంది, ఇది మేము ఎలా దాటగలం? యోర్దాను మా ప్రయాణాన్ని ఆపేస్తుంది, యోర్దాను మమ్మల్ని ముంచేస్తుంది, మమ్మల్ని చంపేస్తుంది అని భయపడుతున్నారా? రేపు యెహోవా మీ మధ్య అద్భుతం చేయబోతున్నాడు. మీరు అడుగుపెట్టిన తోడనే యోర్దాను ఏకరాశిగా నిలిచిపోతుంది. రేపు యెహోవా మీ మధ్య అద్భుతం చేయనట్లుగా నేడే మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి యెహోషువ గ్రంథంలో అంటాడు. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రెఫరెన్స్ రాయండి. అంటే దేవుడు ప్రజల మధ్యలో అద్భుతం చేయాలంటే ఎక్కడ అద్భుతం చేస్తాడు? పరిశుద్ధత కలిగిన స్థలాలలో, పవిత్రత కలిగిన స్థలాలలో, తమకు కలిగిన అపవిత్రతను వదిలిపెట్టుకున్న స్థలాలలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు చెప్పినట్లుగానే ఇశ్రాయేలీయులు వారి బట్టలు కొన్న మురికిని వదలగొట్టుకొని పరిశుద్ధపరచబడి ఆ మరుసటి రోజు యోర్దానులో అడుగుపెట్టారు. అద్భుతం ఏకరాశిగా నిలిచింది. ఆగిపోయింది ప్రయాణం అని అనుకున్న ప్రయాణం సాగిపోయింది. ఒక అద్భుతాల వేదిక ఆ స్థలంలో జరిగింది. తమ్ముడు, చెల్లి, వాళ్ళు ఉతుక్కుంద వస్త్రాలు,
ఈ క్రొత్త నిబంధన కాలంలో నువ్వు ఉతుక్కోవాల్సింది వస్త్రాలే కాదు, వాటికి మించి నీ ప్రవర్తన ఉతుక్కోవాలి, నీ చూపు ఉతుక్కోవాలి, నీ నోటి మాటను ఉతుక్కోవాలి, నీ హృదయంలో దాగి ఉన్న అపవిత్రతను ఉతుక్కోవాలి. అలా నువ్వు ఉతుక్కోగలిగితే గడిచిన దినాల్లో పని జరగకుండా ఏది ఆపేసిందో పరిశుద్ధత ఆ పని సాగిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. నిన్ను ముంచేస్తుంది అన్న నీ సమస్య, నీకు అడ్డుగా ఉంది అన్న నీ సమస్య, అవరోధంగా ఉన్నది అన్న నీ సమస్య నీకు రహదారిగా దేవుడు మారుస్తాడు. గడిచిన దినాల్లో ఏ పనులు ఆగిపోయాయి? ఎవరు ఆటంకంగా ఉన్నారు? మనుషులు ఆటంకంగా ఉన్నారా? రాజకీయ నాయకులు ఆటంకంగా ఉన్నారా? కార్యాలు జరగకుండా ఉద్యోగ స్థలంలో నీ తోటి ఉద్యోగస్తులు ఆటంకంగా ఉన్నారా? నీ వ్యాపారం అభివృద్ధి పదం వైపు వెళ్లకుండా ఏ శక్తి ఆటంకంగా ఉందో ఆ దుష్ట శక్తులన్నీ దేవుడు యేసు నామం పేరిట నేలమట్టం చేయునుగాక. అయితే సుమి, దేవుడు అలా నేలమట్టం చేసి ఒక అద్భుతాల వేదికగా దేవుడు నిన్ను మార్చుకోవాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. రెండవ మాట, ఎందుకు మనలను మనం ప్రతిదినం పరిశుద్ధపరచుకోవాలి? రెండవది, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు వాడుకునే అర్హమైన పాత్ర పరిశుద్ధమైన పాత్ర. దేవుడు ఎప్పుడు ఖరీదైన పాత్రలనే వాడుకోడు, ఖరీదైన పాత్రలను వాడుకోడు, కడగబడిన పాత్రలను వాడుకుంటాడు. తిమోతితో పౌలు గారు అంటారు కదా, తిమోతి, గొప్పవాని ఇంట మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలు, వెండి పాత్రలు, బంగారు పాత్రలు ఉన్నాయి, కానీ బంగారు పాత్రల్ని దేవుడు వాడుకుంటాడు. కాదు 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 ఈ 4 పాత్రలో ఏది కడగబడి ఉంటుందో, ఒకవేళ బంగారు పాత్ర ఎంగిలి చేయబడి షింకులో ఉంది, బంగారు పాత్ర ఎంగిలి చేయబడి బంగారు పాత్ర ఎంగిలి చేయబడి షింకులో ఉంది, వెండి పాత్ర ఎంగిలి చేయబడి షింకులో ఉంది, మట్టి పాత్ర శుభ్రంగా కడగబడి సెల్ఫ్లో పెట్టబడింది. యజమానుడు భోజనం చేయాలి, ఏ పాత్ర తీసుకుంటాడు? యజమానుడేం కర్మ? ఆ ఇంట్లో ఉన్న ఏ వ్యక్తి అయినా ఏ పాత్ర వాడుకుంటాడు? కడగబడిన పాత్రను వాడుకుంటాడు. తమ్ముడు, చెల్లి, నా దేవుడు నిన్ను వాడుకున్నట్లుగా, నీ కుటుంబాన్ని వాడుకున్నట్లుగా, సేవక, దేవుని చేతిలో ఒక బలమైన పనిముట్టుగా నువ్వు వాడబడినట్లుగా కడగబడు. ఈ దినం పవిత్రమైన పాత్రగా కడగబడు. కడగబడిన పాత్రలను దేవుడు ఎలా వాడుకుంటాడో, కడగబడని పాత్రలను దేవుడు ఎలా ప్రక్కన పెడతాడో 2 సన్నివేశాలు చెప్తాను. సమూయేలు, ఏలీ కుమారులు ఫినెహాసు, హోఫ్నీన్. వాస్తవంగా ఏలీ ప్రధాన యాజకుడు కదా. షిలోహు మందిరంలో గొప్ప పాత్రలుగా వాడబడటానికి అవకాశం ఉన్న వాళ్ళు ఫినెహాసు, హోఫ్నీన్. కానీ వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు తెలుసా? చేప నీళ్ళల్లోనే ఉంటుంది, 24 గంటలు నీళ్ళల్లోనే ఉంటుంది, కానీ నీ శ్వాసను వదలగొట్టుకోదు. వీళ్ళు 24 గంటలు దేవుని మందిరంలోనే ఉంటారు, బలులు అర్పిస్తారు, ధూపం వేస్తారు, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు తొంతరలుగా పేరుస్తారు, దీపవృక్షాన్ని వెలిగిస్తారు. 24 గంటలు మందిరంలోనే ఉంటారు, కానీ ఆ చేపలాగా నీసు కంపుతో మందిరంలో బ్రతికారు. ఏం జరిగింది? వీళ్ళు చేసిన అక్రమాన్ని బట్టి ఒకే రోజు ఆ ఇంటిలో 4 మరణాలు. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడు. నువ్వు తప్పటడుగులు వేస్తే నీ తండ్రి ఇంటికి అవమానం తెచ్చినవాడిగా, నీ పుట్టింటికి నాశనాన్ని తెచ్చినవాడిగా నువ్వు మిగిలిపోతావు. జాగ్రత్త. ఏలీ లాంటి గొప్ప దైవజనుడు ముగింపులో ఆ పీట మీద పడి మెడ విరిగిపోయి ఎంత భయంకరమైన మరణాన్ని తను పొందుకున్నాడు. చనిపోయి ఆఖరి క్షణాలలో మందసం పట్టబడిందనే దుర్వార్త, కుమారులిద్దరూ చంపబడ్డారన్న దుర్వార్త, నిశ్చేష్టుడై భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. ఎందుకు? ఫినెహాసు, హోఫ్నీను చేపలాగా 24 గంటలు దేవుని సన్నిధిలోనే ఉంటూ కడగబడని పాత్రలుగా వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు. విచిత్రం. అనామకుడు సమూయేలు, నా అనేవాళ్ళు ఎవరూ లేరు షిలోహు మందిరంలో.
కానీ విచిత్రం ఏంటంటే రజకుడు ఆ బట్టలు పదే పదే శుభ్రం చేస్తున్నట్లుగా సమూయేలు నారవస్త్రాలు ధరించిన వాడై పవిత్రుడిగా దేవుని మందిరంలో బ్రతికాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా సమూయేలును దేవుడు వాడుకుంటూ వచ్చాడు. నేను మిమ్మల్ని అడుగుతా, సమూయేలు బ్యాక్ బోన్ ఎవరు? వాళ్ళ నాన్న కాదే, వాళ్ళ అమ్మ కాదే, ఓ బలమైన సామాజిక వర్గమా కాదే, ఓ గొప్ప ఊరిలో నుంచి వచ్చినవాడా? సమూయేలు ఊరి పేరు తెలిసినోడు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఆ ఊరి పేరు చాలామందికి తెలియదు. రామత్ సయోఫీము, ఒక అనామకపు గ్రామానికి చెందినవాడు. ఇజ్రాయేలు దేశానికి దీవెన కారణంగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు అడుగుదాం, దేవా ఫినెహాసు హోఫ్నీని ఎందుకు వాడుకోలేదయ్యా? సమూయేలుని ఎందుకు వాడుకున్నావు? సమూయేలు కడగబడిన పాత్ర, పవిత్రమైన పాత్ర. అయిలరా, సమూయేలు లాగా నీకే బ్యాక్ బోన్ లేకపోయి ఉండొచ్చు, సపోర్ట్ చేసే తల్లి, సపోర్ట్ చేసే తండ్రి ఎవ్వరూ నీ బ్రతుకులో లేకపోయి ఉండొచ్చు. దేవుడొక్కడు నీ పక్షాన నిలవబడితే, దేవుడు ఒక్కడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తే, దేవుడే నీ బ్యాక్ బోన్ అయితే, పల్లెటూరులో పుట్టి పెరిగిన నిన్ను పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచానికి పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆమేన్. అద్భుతాల వేదిక, పరిశుద్ధ స్థలం, యజమానుడి చేతిలో వాడబడే పాత్ర, పరిశుద్ధ స్థలం. ఆఖరి మాట చెప్తాను, పరలోకంలో ప్రభువును చూసేటట్లుగా చేయగలిగేది పరిశుద్ధత. లేఖనాల్లో రాయబడి ఉంది కదా, పరిశుద్ధత లేకుండా, చూడండి ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు వారు ఇలా మాట్లాడుతూ అంటారు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. విన్నారా? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. అందరితో మనం సమాధానంగా బ్రతకాలి, ప్రయత్నం చేద్దాం. అందరితో మనం పరిశుద్ధంగా ఉండాలి. కానీ అందరితో సమాధానంగా బ్రతకాలని మనం ప్రయత్నం చేసినప్పుడు సమాధానం అనేది ఒక్కళ్ళ వలన కలిగేది కాదు. ఎదుటోడిలో సమాధాన పడే మనసుంటే నువ్వు సమాధాన పడితే సమాధానం వస్తుంది. ఎదుటోడు గొడవలు మారివాడు అనుకో, నువ్వు ఎంత సమాధాన పడాలని ప్రయత్నం చేసినా సమాధానం రాదు. అయితే మొదటి విషయంలో మనం ఓడిపోవచ్చు. రెండో విషయం ఉందే, పరిశుద్ధత అనేది అది నీ ప్రయత్నం ద్వారా జరిగేది. ఎదుటోడి సహకారం నీకు అవసరంలా. అర్థమైంది కదా నా మాట? ఎందుకు మనం పరిశుద్ధంగా బ్రతకాలి? పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. అయ్యా, మందిరానికి తాగుబోతు రావచ్చు, తిరుగుబోతు రావచ్చు, వ్యభిచారి రావచ్చు, దొంగ రావచ్చు, లంచాలు తీసుకునేవాడు రావచ్చు, భార్యను కొట్టేవాడు రావచ్చు, భర్తను తిట్టేది రావచ్చు, గయ్యాలి స్త్రీ రావచ్చు, తిరుగుబోతు ఎవరైనా మందిరానికి రావచ్చు. మందిరంలో ఎవరైనా అడుగు పెట్టగలరేమో, కానీ పరలోకంలో ఎవరైనా అడుగు పెట్టలేరు. పరిశుద్ధత కలిగిన వాడే పరలోకంలో అడుగు పెట్టగలుగుతాడు. అయ్యా, ఒకసారి విను. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కడగబడు దేవుని సన్నిధిలో. రేపు మందిరానికి వెళ్తున్నారు కదా, దేవా నీ వాక్యం చేత, నీ ఆత్మ చేత నన్ను కడుగయ్యా అని ప్రభు సన్నిధిలో నిన్ను నీవు కడుక్కోవటం ప్రారంభిస్తే, విను, అద్భుతాల వేదికగా నీ ఇంటిని మారుస్తాడు. యజమానుడు వాడుకునే పాత్రగా దేవుడు చేస్తాడు. వాటన్నిటికంటే విశేషంగా పరలోకం చేరి ప్రభుతో యుగాయుగాలు బ్రతికే ఆధిక్యత దేవుడిస్తాడు. పరిశుద్ధపరచబడకుండా అదే అపవిత్రతతో బ్రతికితే, నీసుకంపుతో బ్రతికిన చేప ఉంది, దాని నీసుదనం ఎప్పుడు వదలగొడతారో తెలుసా? దాన్ని గాలం వేసి పట్టుకొని ఆ తర్వాత బండకేసి రుద్దుతారు. ఆ నీసుకంపు పోకపోతే ఉప్పేసి, గళ్ళుప్పు ఉంటుందిగా, ఆ గళ్ళుప్పేసి బండకేసి రుద్దు వదిలిపెడతారు. నరకపు వేతను అనుభవిస్తాం. అదే పరిశుద్ధంగా బ్రతికితే, రజకుడు ఆ బట్టలన్నీ శుభ్రంగా ఉతికిన తర్వాత
రాజు ధరించే వస్త్రంగా ఉంటుందే, యజమానుడు ధరించే వస్త్రంలాగా అది మార్చబడుతుందే, పరలోకంలో రారాజైన యేసయ్యతో యుగాయుగాలు బ్రతికే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ గడిలో ఒక్క మాట అడుగుతావా? నా నోటి మాటల్లో ఉన్న అపవిత్రత తీసేయి, అబద్ధాలు తీసేయి, గర్వపు మాటలు తీసేయి, పోకిరితనం తీసేయి, భక్తిహీనత తీసేయి. కడగబడిన పాత్రగా నేను ఉండాలి స్వామి. ఇంకొకసారి జ్ఞాపకం చేస్తా, యాకోబు ఇంటిలో 12 పాత్రలు ఉన్నాయి. దేవుడు ఏ పాత్రను వాడుకున్నాడు? యోసేపు అనే పాత్రను. ఎందుకో తెలుసా? అది పరిశుద్ధమైన పాత్ర. ఇస్సాకు ఇంటిలో 2 పాత్రలు ఉన్నాయి, ఏశావు, యాకోబు. ఏ పాత్రను వాడుకున్నాడు? యాకోబును దేవుడు వాడుకున్నాడు. దావీదు ఇంట్లో యెషయి ఇంటిలో 8 పాత్రలు ఉన్నాయి. ఏ పాత్రను వాడుకున్నాడు? కడసాయి వాడు 8వ కుమారుడు దావీదు అనే పాత్రను దేవుడు వాడుకున్నాడు. నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన చేతిలో పాత్రలుగా దేవుడు వాడుకొనును గాక. కడగబడు. ఏ లోపముందో ఇప్పుడే పశ్చాత్తాపడు. ప్రార్థిస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకై స్తోత్రాలు. అవును నాయన, కడగబడిన పాత్రలుగా మేము ఉండాలని, అవును ప్రభు, అద్భుతాల వేదికగా మేము ఉండాలని, పరలోకంలో మీతో కూడా బ్రతికేవారిగా ఉండాలని మాతో మాట్లాడారు. ఇవన్నీ జరగాలంటే మేము పవిత్రపరచబడాలని మాకు సెలవిచ్చిన మీ దివ్యమైన వాక్కుకై స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ వాక్యం చేత, ఆత్మచేత, మీ సన్నిధి చేత, మీ రక్తం చేత ప్రతి క్షణం తమను తాము కడుగుకొని పవిత్రులుగా మార్చబడే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. రేపటి దినం రజకుడు ఆ బట్టలను బండకేసి బాదినట్లుగా యాజకుడు మీ సన్నిధిలో నిలవబడి క్రీస్తు యేసు అనే బండకేసి ఒక్కొక్క బిడ్డను వాక్యం చేత ఉతికే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాంటి దివ్యమైన శుద్ధీకరణ రేపటి దినాన ప్రతి మందిరంలో జరుగునుగాక. ఒక డెక్క కూడా రేపటి దినాన ఇంటిలో ఉండకూడదయ్యా. కుటుంబాలు మందిరాలకు వెళ్ళాలి. మీ దివ్యమైన కార్యాల స్థలంలో జరిగించి మహిమ పొందమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను పరలోకంలో చూసే కృప దయచేయమని యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం 10 గంటలకే ఉపవాస ప్రార్థన, దివ్యమైన వర్తమానం. తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాల్గొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.